హాయ్ ఫ్రెండ్స్, సరదాగా కంకర్రాళ్ళు అవన్నీ తీసుకెళ్దామని వచ్చాను వీడియో కోసం అని చెప్పేసి. అసలు వీళ్ళని అడుగుదాం ఏమంటారో చెప్దాము. చిప్స్ వేయండి, కొంచెం వేయండి చిప్స్ చేయడానికి. కంకర్రాళ్ళు వేపుడు చేద్దామని. కాదండి, యూట్యూబ్ వీడియో చేస్తాను. కంకర్రాళ్ళు వేపుడు చేస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుందా? వేపుడు కంటే సాల్ట్, కారం, కార్న్ఫ్లవర్ వేసి మసాలా వేసి చేస్తే ఎలా ఉంటుంది? చాలా అంకుల్, థ్యాంక్ యూ. కంకర్రాళ్ళు వేపుడు బాగుంటుందా? రేపు సిమెంట్కి వస్తాను. సిమెంట్తో సున్నుండలు చేయాలి. కొంచెం సిమెంట్ కావాలి, ఇవ్వండి. సిమెంట్తో సున్నుండలు చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? లడ్డూలు బాగుంటాయా? సిమెంట్తో సున్నుండలు రైమింగ్లో ఉంది కదా, అది చేద్దామా? సరే, కొంచెం సిమెంట్ ఇవ్వండి. అయితే ఇటుకతో కారప్పొడి ఎలా ఉంది? పెట్టలేదు, మొన్న చేసాను. కంకర్రాళ్ళు తీసుకెళ్ళాను కదా, పెట్టేశాను చూడండి. ఇప్పుడు సిమెంట్తో సున్నుండలు చేస్తాను. ఇటుకతో కారప్పొడి ఎలా ఉంది? బాగుంటుందా? సరేలే, చేద్దాం. అంటే చెప్పండి అంకుల్, చేస్తాను. నా ఫ్యాన్స్ కూడా నన్ను అలాగే వెరైటీగా చేయమని అడుగుతున్నారు. మీరు కూడా ఏదైనా చెప్తే చేస్తాను అనుకుంటున్నాను. మట్టితో మసాలా దోశ ఎలా ఉంది? బాగుంటుందా? సిమెంట్తో సున్నుండలు చేస్తున్నాను. మట్టితో మసాలా దోశ బాగుంది అంకుల్. ఎవరికి పెట్టను, పాడేస్తాను. పిచ్చొంట్లు అన్నమాట. యూట్యూబ్లో పెట్టి తర్వాత డస్ట్బిన్లో పాడేయాలి, తినకూడదు ఎవరు. మీకు కావాలంటే చూపిస్తా, తీసుకొచ్చి ఒకసారి. నిన్న ఇటుకతో కారపొడి చేసా. ఇటుకల్లో ఎండుమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వచ్చింది. మీ ఫీలింగ్ చెప్పండి. నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా?